కోడి మా నాయన్ని నిద్రలేపేదో, మా నాయనే కోడిని నిద్రలేపేవాడో తెలియదు గాని సూర్యుడిని నిద్రలేపేది మాత్రం మా నాయనే. సూర్యకిరణాలతో పులకించే ముందు మా నాయన పాదస్పర్శతో పంట పొలం పరవశించిపోయేది. మా నాయన పొలంలోకి అడుగు పెట్టగానే గెనాల మీద పచ్చిక మంచు బిందువులతో ఆయన పాదాలు కడిగేది. ఆయన పంచె పైకెగగట్టి నడుస్తుంటే గెనాలు వంతెనలా ఊగేవి. ఆయన నడిచిపోయిన గెనిమి నీళ్లు జల్లించడం మానేసేది. మా నాయన కాడి పైకెత్తి లొట్ట వేస్తే చాలు, కాడెద్దులు విధేయులైన కొడుకుల్లా కాడి కింద దూరేవి. ఆయన వేసిన కొండ్ర ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది. పారతో అండజెక్కితే ఆచారి బాడిసతో దూలం చెక్కినట్టుండేది. మా నాయన మొలకెత్తిన వడ్లను గోయిందా గోయిందా అని నారు విడుస్తుంటే తిండి గింజలు పండుతాయి భయపడకండని దండోరా వేస్తున్నట్లుండేది. ఊరందరికన్నా ముందు నాట్లు వేసి కోత కోసే పందెంలో మొదటి బహుమతి ఎప్పుడూ మా నాయనదే. అడుసు 7 సార్లు దున్నేటప్పుడు ఆయన ముఖంలో కళ తొలిచూలు మోసేది. నాటిన పైరు పొట్ట కరుక్కు వచ్చేటప్పుడు ఆయన ముఖం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయ్యేది. పనగొట్టిన వడ్లను తూర్పారబడుతూ మా నాయన కన్న బిడ్డలను స్నానం చేయించే తండ్రిలా అయ్యేవాడు. తిరుపతి నుంచి ముసలయ్య గోతాలతో వచ్చి వడ్ల ధర చెబుతుంటే ఆయన ముఖం సంపూర్ణ సూర్యగ్రహణం పట్టినట్లయ్యేది. మొలక మీసం పలిత కేశమయ్యేదాకా పొలం వేదిక మీద హలాయుధంతో స్వైరవిహారం చేసిన కర్షక యోధుడు మా నాయన. రచన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి.